ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అన్నా చెల్లెకు అక్క తమ్మునికి ప్రతీక రాఖీ పండుగ. రాఖీ పండుగను పురస్కరించుకొని కూడా అన్న తమ్ముళ్ళకు కూడా రాఖీలు కట్టడానికి కూడా మహిళలు పెద్ద ఎత్తున కూడా రాఖీ సెంటర్లో కూడా ఆ క్యూ కట్టిన పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. నల్గొండ పట్టణంలో కూడా ఆ రాఖీ సెంటర్లు మొత్తము కిటకిటలాడుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. రేపు ఉదయం రక్షాబంధన్ పురస్కరించుకొని అన్న లేదా తమ్మునికి కూడా ఆ రాఖీలు కట్టడానికి కూడా వీరందరూ కూడా వచ్చి రాఖీలు సెలెక్ట్ చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. రంగురంగుల కలర్ఫుల్ రాఖీలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కలర్స్ కూడా తీసుకువెళ్ళి కూడా అన్నకు లేదా తమ్ముని కూడా రాఖీలు కట్టాలి. ఏవైతే వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ కూడా పెద్ద ఎత్తున కూడా రాఖీలు తీసుకోవడానికి కూడా ఇక్కడ ఆ క్యూ కట్టిన పరిస్థితి కూడా కనపడుతుంది. అన్ని కలర్ఫుల్స్ కలర్లకు సంబంధించిన రాఖీలు కూడా తీసుకుంటున్నారు. ఎట్లా రాఖీ పండుగను కూడా ఒక మంచి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడానికి కూడా వారందరూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. చూస్తున్నాం మనం మేడం రాఖీ కూడా తీసుకొని వెళ్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఇద్దరికి కడుతున్నావా? ఏమని రాఖీ కట్టేటప్పుడు మరి ఏం ఆశీర్వదిస్తున్నావు అన్నదమ్ములను? వాళ్ళు చల్లగా ఉంటేనే మనం చల్లగా ఉంటాం. ఇక్కడికి ఏ ఊరికి వెళ్ళాలి? మా అమ్మగారు ఈ ఊరే. మా అమ్మకి జ్వరం వస్తే వచ్చిన చిట్టాల నాది. చిట్టాల రేపు రాఖీ కడుతున్నాం. మొత్తానికి అయితే రాఖీలు మొత్తం కలర్ ఉన్నాయి. ఆ రాఖీలు ఏ రాఖీ మరి ఇష్టం మీ తమ్మునికి? ఏ సెలెక్ట్ చేసుకుంటున్నావు? తమ్ముడు చూస్తున్నా ఇప్పుడే చూస్తున్నారు. రైట్, వాళ్ళ తమ్ములకు సంబంధించి కూడా చూసుకున్న పరిస్థితి ఉంది. మరికొంతమంది యువత ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఏంటి రాఖీ ఎట్లా రాఖీ ఎవరు తీసుకుంటున్నారు? రాఖీ మా తమ్ముళ్ళకి తీసుకుంటున్నాం. ఒక్కరికే ఎట్లా ఉన్నాయి? ఏ సెలెక్ట్ చేసినావు? రేట్ అన్ని కలర్ఫుల్స్ ఉన్నాయి కదా, తమ్మునికి ఏది ఇష్టం అనిపిస్తుంది? ఇది చేసినామండి. చేసినావా? ఎంత కాస్ట్ ఎట్లా ఉంది దాని కాస్ట్? 200 అంట, 150కి ఇస్తాను. ఓకే, కానీ రేట్ ఎక్కువనే. ఎక్కడున్నారు? ఇక్కడే నల్గొండ. అంటే కొంచెం ఎక్కువనే ఉన్నాయి కానీ కొనాలి కొంత. మీరు చాలా రాఖీలు తీసుకున్నారు. ఏంటి ఎంతమంది అన్నదమ్ములకు మీరు రాఖీలు కట్టుకున్నారు? నాకు ఒకే బ్రదర్ అండి, కాకపోతే నాకు ఒక బాబు ఉన్నాడు. సో నాకు 2 అమ్మాయిలు ఉన్నారు. సో మేము అందరూ కలిపి తీసుకుంటున్నాం. మొత్తం ఎన్ని రాఖీలు తీసుకున్నారు? ఆల్మోస్ట్ ఒక 20 రాఖీస్ దాకా పడతాయండి. అంటే వాళ్ళ ఫాదర్ కి కూడా కడతారు, అండ్ మా అత్తయ్య వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ బ్రదర్స్ కి కూడా తీసుకెళ్తున్నాను. రీజనబుల్ అండి. పెద్ద మనం అంటే ఇయర్లీ వన్స్ పెడతాం కాబట్టి రేట్స్ చూసుకోవద్దు నాకు తెలిసి. సో పర్వాలేదు, ఎంత ఉన్నా కొనాలి అంతే. మెయిన్ అండి ఇది మనకి ఇయర్లీ వన్స్ ఏంటంటే అన్న చెల్లికి మధ్య ఉన్న రిలేషన్ గురించి కదా. సో దాన్ని ఎప్పటికీ కొనసాగించాలని, ఆ రిలేషన్ ఎప్పటికీ బ్రేక్ అవ్వకుండా వాళ్ళిద్దరి మధ్య ఇంకా అన్యోన్యత ప్లస్ వాళ్ళ ప్రేమ పెరగాలనేసి ఈ రాఖీని సెలబ్రేట్ చేసుకుంటాం మనమంతా. ఖచ్చితంగా సంతోషంగా ఉంటుందండి. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటాము. మేమైతే ఇంకా ఈ ఇయర్లీ వన్స్ కదా, మేము ప్రతి రాఖీకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అన్నయ్యకి అందరికీ కట్టేస్తుంటాము. రాఖీ కట్టేటప్పుడు ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? మొదట మేము అన్నయ్యని కూర్చోబెట్టేసి కుంకుమ పెట్టేసి బొట్టు పెట్టేసి తనకి రాఖీ కట్టి స్వీట్స్ తినిపించి తర్వాత అన్నయ్య మాకు మా బ్లెస్సింగ్స్ తీసుకొని చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా అంటే తను సంతోషంగా ఉండాలని, తన జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా మేము బ్లెస్సింగ్స్ ఇస్తామండి తనకి. ఖచ్చితంగా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అందరం హ్యాపీగా ఉండాలి, వాళ్ళ తరపున మా తరపున అందరం హ్యాపీగా ఉండాలి. రైట్, ఏదైతే అన్నా చెల్లెల వాళ్ళకు సంబంధించిన ఆ బంధం కూడా ఎట్టి పరిస్థితుల్లో విడిపోకుండా ఎల్లకాలము సుఖ సంతోషంతో ఉండాలన్న ఉద్దేశంతో కూడా ఈ రాఖీ పండుగను జరుపుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి కనుక ప్రదేశాలలో ఉన్న వారికి కూడా పార్సల్ ద్వారా కూడా ఆ సదుపాయాన్ని కల్పించారు. పార్సల్ ద్వారా కూడా పెంచుతున్నారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఏంటన్నా రాఖీ సేల్ ఎట్లా ఉన్నది? మంచిగా ఉంది సార్. చూస్తే మొత్తం వాతావరణం హడావుడి అనిపిస్తుంది. అంటే చాలా మంచిగా నడుస్తుంది. ఒక 5 నుంచి సార్, 5 నుంచి. రేట్లు కూడా తక్కువ ఉన్నాయి, జర మంచిగా ఉన్నాయి. గిరాకీ కూడా జర మంచిగా ఉంది, పర్వాలేదు. ఈ నుంచి ఒక 30-40 ఉంటాయి సార్. అవునవును సార్. హైయెస్ట్ 250 కానించి, ఇంకా అంటే తక్కువనే, ఇంకా 30 కానించి హైయెస్ట్ 250 అంత వాడికి.
నిర్వాహకులు కూడా చెప్తున్నారు 30 రూపాయల నుంచి కూడా 250 రూపాయల వరకు కూడా రాఖీలు ఇక్కడ ఉన్నాయని కూడా చెప్తున్నారు. వారందరూ కూడా రాఖీలు తీసుకువెళ్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు దానికి సంబంధించిన స్వీట్ షాప్స్ కూడా మొత్తం కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం విజువల్లో కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. స్వీట్ ఏదైతే రాఖీ పండుగను రాఖీ కట్టిన తర్వాత కూడా ఆ స్వీట్స్ కూడా తీసుకువెళ్తారు కాబట్టి స్వీట్ షాప్స్ కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రేపు ఉదయం కూడా చాలామంది కూడా ఆ స్వీట్స్ తీసుకువెళ్ళే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే కూడా ఆ స్వీట్ షాప్స్లో కూడా వచ్చి కూడా స్వీట్లు తీసుకొని వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం ఒకసారి విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా రాఖీ పండుగను పురస్కరించుకొని ఆ స్వీట్స్ కూడా సేల్ కూడా బాగా గిరాకీ ఉన్నట్టు చాలా వరకు కూడా అక్కడ వాళ్ళందరూ కూడా స్వీట్స్ తీసుకొని వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా రేపు సంబంధించిన రాఖీ పండుగ చెప్పమ్మా, ఏంటి రాఖీ పండుగ రేపు జనాలు ఎట్లా ఉన్నారు? బాగా చాలా బాగున్నారు. మస్తు గిరాకీ ఉంది. రాఖీల పండుగ కూడా మస్తు గిరాకీ ఉంది. స్వీట్ సెంటర్ కాడ కూడా మస్తు గిరాకీ ఉంది. బాగా మంది ఉన్నారు. రాఖీ తీసుకున్నావా? తీసుకున్నా, రాఖీ తీసుకున్నా. రేపు రాఖీల పండుగ తమ్ముడికి అన్నకు అందరికి. తమ్ముడు అన్న ఇక్కడ ఒక ఆయన తమ్ముడు ఇక్కడ ఉంటాడు, చండూరులో ఒక ఆయన ఉంటాడు, గట్టుపల కాడ ఒక ఆయన ఉంటాడు. తమ్ముడు ఒక అన్న ఒక మళ్ళీ ఆడిపోయి ఈ నుంచి ఆడిపోయి కట్టొస్తావా? మళ్ళీ కట్టాలి, కట్టి మళ్ళీ వస్తాం. చిన్నప్పటి నుంచి కూడా అన్న తమ్ముడు అంటే చిన్నప్పటి నుంచి అంటే తమ్ముడు అంటే అంత ప్రేమ అనేది కడుతున్నాం. తమ్ముడు అంటే చాలా ప్రేమ. చాలా ప్రేమ. ఎంత దూరం ఉన్నా పోయి కట్టాలి కదా, బొంబాయి కడదా కానీ పంపించాలి ఇక అట్లా. రాఖీ కట్టేటప్పుడు ఏంటి ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ఫస్ట్ తమ్ముడికి రాఖీ కట్టేటప్పుడు ఏమేమి చేస్తారమ్మా? అంటే తమ్ముడికి ఏమైనా బొట్టు పెడతాము, రాఖీ కడతాము, కట్టి స్వీట్ నోట్లో పెడతాం. అది ప్రాసెస్. తమ్మునికి రాఖీ కట్టేటప్పుడు ఏమైనా ఆశీర్వదిస్తావు? తమ్ముని బాగుండాలి, మంచిగా ఉండాలి, మాకు కూడా పైసలు పెట్టాలి, మంచిగా అనిపిస్తుంది అని. చాలా చూస్తున్నాం, చాలా పెద్ద ఎత్తున కూడా రాఖీ సీజన్ రాఖీ పండుగ కదా మొత్తం. చాలా పెద్దది రాఖీ పండుగ అంటే ఇంకా వాడవాళ్ళకే పండుగ అట్లా. స్వీట్ హౌస్ కూడా చాలా బాగుంది. దొరికిందా నీకు? దొరకలే, ఇంకా అక్కడ వెళ్ళాలంటే చాలా ఉంది అట్లా. థ్యాంక్ యూ. రైట్, మొత్తంగా కూడా చెప్తున్నారు అన్న తమ్ములకు సంబంధించిన ఆ బంధాలు తెగిపోకుండా ఉండడానికి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఉండాలని కూడా స్వీట్ హౌస్ చేస్తున్నాము. స్వీట్ షాప్స్ కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక పరిస్థితి కూడా ఉన్నది. మనకు ప్రస్తుతం స్పందించలేని పరిస్థితి కూడా కనపడుతుంది. చాలా అంటే ఆ రాఖీ పండుగ కాబట్టి జనాలు హడావుడి ఎక్కువ ఉన్న పరిస్థితి. స్వీట్లు కూడా వారందరూ కూడా తీసుకొని వెళ్ళడానికి కూడా వస్తున్నటువంటి పరిస్థితి కదా. ముఖ్యంగా కూడా ఏదైతే రేపు రాఖీ పండుగను పురస్కరించుకొని కూడా ప్రతి ఒక్క మహిళలు కూడా ముఖ్యంగా కూడా ఈ రాఖీ కట్టుకునే క్రమంలో కూడా స్వీట్ హౌస్ దగ్గరకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. రాఖీలో కూడా మొత్తము జాతర సాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మీడియా జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.